కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. నియోజకవర్గ అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో రాష్ట్ర మహానాడుకు హాజరు కావాలి. పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలో హరిహర కన్వెన్షనల్ హాల్ నందు నియోజకవర్గ మినీ మహానాడు వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గంలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో విసుగు చెందిన ప్రజలు టీడీపీకి పట్టం కట్టారని, అభివృద్ధి సంక్షేమం కోసం ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి, వరుపుల రాజా చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిల నవీన్, పర్వత సురేష్, ఎమ్మెల్సీ పి రాజశేఖర్, ఆనందబాబు, మహాసేన రాజేష్, మెట్ల రమణబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వెన్న శివపర్వత సురేష్, రాజాల చిట్టిబాబు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ప్రతిపాడు నియోజకవర్గంలో మహానాడు జరుపుకుంటున్నాం. 28వ తారీఖున 27, 28, 29వ తారీఖున తరపులో ఘనంగా మహానాడు జరుపుకోబోతున్నాం. దాదాపు 43 సంవత్సరాలు మన పార్టీ పెట్టి ఈ 43 సంవత్సరాల్లో అనేక పర్యాయాలు దాదాపు 40 సార్లు మహానాడు జరుపుకున్నాం. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మాత్రం జరుపుకోలేదు. కోవిడ్ అయిన తర్వాత యాక్చువల్గా ఎలక్షన్ జరుపుకోవాలి. ఎలక్షన్ తర్వాత ఈ మహానాడు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ మహానాడు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం రాష్ట్రం నలుమూలలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, సానుభూతి పరులు కానీ అందరూ కూడా ఒక చోట చేరి రాష్ట్రం యొక్క, దేశం యొక్క సమస్యలు చర్చించుకున్న తర్వాత తీర్మానాల రూపంలో మనం ఎవరు చేయవలసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు మన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టినటువంటి మహానాడు కార్యక్రమం. ఆ విధంగా ఈ కార్యక్రమం నిరంతరం నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అదేవిధంగా మహానాడు కార్యక్రమాలు పెట్టాము, ట్రైనింగ్ గ్రామాలు పెట్టారు, అన్ని పెట్టారు, అవి నడుస్తున్నాయి. సరే, ఇప్పుడు లోకేష్ గారు యువ నాయకులు, ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు మొత్తం కార్యక్రమాలన్నీ కూడా. ఈ నాయకత్వంలో కూడా కొత్త నాయకత్వంలో కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలో చేరాలి, ఒక నూతన ఉద్దేశం రావాలనే ఉద్దేశంతో ఆయన కూడా కష్టపడి పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి ఒక ఘనత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, ఈ రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా అప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ కష్టాలన్నింటినీ కూడా ప్రజలను ఆదుకుని, రాష్ట్రాన్ని ఆదుకుని ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. మీరు సంఘటన చూసినట్లయితే 82వ సంవత్సరం ముందు ఏ విధమైనటువంటి రాష్ట్రం పరిస్థితులు ఉన్నాయో ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎదురు పెట్టారో మీ అందరికీ చాలామందికి తెలుసు. ఆ రోజు రాష్ట్రం యొక్క పరిస్థితి అధ్వాన పరిస్థితి ఉందనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని కాపాడాలని పెట్టాడు. రాష్ట్ర ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని పెట్టాడు. అవినీతి ఉండకూడదని ఆయన పార్టీకి పెట్టడం జరిగింది. అందుకంటే ముఖ్యంగా తెలుగువారికి ఆత్మగౌరవం పెరగాలనేటువంటి పెట్టడం జరిగింది. తెలుగువారి ప్రత్యేకత, తెలుగువారికి ఆత్మగౌరవం పెంచినటువంటి కనుక మన నందమూరి తారక రామారావు గారి సందర్భంగా